దేవతలు కొలువైన శివలింగం ఉంది. ప్రపంచంలోనే అరుదైన శివలింగం ఇది. చిత్తూరు జిల్లా గుడిమల్లంలోని ఈ చారిత్రక కట్టడం ఏ కాలం నాటిది అనడానికి భారతీయ పురావస్తు శాఖలో సరైన ఆధారం లేకపోయినా 1 నుండి 3వ శతాబ్దానికి మధ్యకాలం నాటి ప్రాచీన ఆలయంగా పురావస్తు శాఖ భావిస్తోంది. గుడిమల్లం తిరుపతికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం. గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వరుని ఆలయం ఎంతో చరిత్రను ఇనుమడింపచేసుకుంది. ఏర్పేడు మండలంలోని ఈ ఆలయం శాతవాహన నిర్మాణ శైలిని పోలి ఉంది. తవ్వకాల్లో లభించిన శాసనాల ద్వారా 12వ శతాబ్దం విక్రమచోళుల కాలంలో దీన్ని పునర్నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. గర్భాలయం పైకప్పు గజవృష్ట ఆకారంలో ఉండడం గమనిస్తే చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఆలయ నిర్వహణ కొనసాగించినట్లు తెలుస్తోంది. గుడిపల్లం కాస్త గుడిమల్లంగా ఏర్పడగా చోళ పల్లవుల కాలం నుండి రాయల కాలం వరకు నిత్యం ధూప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయం 1954 నుండి పూజలు నిలిచిపోవడంతో విగ్రహాలు కూడా చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వద్ద ఆలయానికి చెందిన సాహిత్యం కూడా లేనప్పటికీ ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై గుడిమల్లం ఆలయ విరాట్ బొమ్మ, మధుర మ్యూజియంలోనూ ఇలాంటి శిల్పమొకటి ఉన్నాయని తెలుస్తోంది. 9వ శతాబ్దం వరకు ఆరుబయటనే పూజలందుకుంటున్న శివలింగం చుట్టూ రాజవంశాలు గుడి నిర్మాణాలు చేపట్టాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి, సూర్య భగవానుడి విగ్రహాలతో ఆలయ నిర్మాణం జరగ్గా ఏకశిలపై శివుని అనేక రూపాలు చెక్కడం నాటి శిల్పుల విశిష్టతను చాటుతుంది. భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడేలా నిర్మించడం వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ పరిజ్ఞానం కనిపిస్తోంది. అయితే ఆలయంలోని త్రిమూర్తుల శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారనే విషయంపై ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఇది స్వయంభుగా వెలిసిన నిజలింగమని భక్తుల నమ్మకం. వైష్ణం రెండిటినీ ప్రతిబింబిస్తున్న శ్రీ పరశురామేశ్వరుని ఆలయంలో విష్ణువు, బ్రహ్మ, శివుని ఆకృతులు ఒక్కటిగా పరశురాముడి పురుషలింగాకారంలో దర్శనమిస్తూ ఉండడం విశేషం. గొడ్డలి ధరించిన విష్ణువు ఆకృతిలోని ఈ శివలింగం నల్లరాతితో ప్రత్యేక శైలిలో చెక్కిన విధానాన్ని బట్టి ఈ విగ్రహం విలువైనదని చరిత్రకారుల అంచనా. స్థల పురాణం పరిశీలిస్తే ఈ చారిత్రక ఆలయాన్ని త్రిమూర్తుల శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. పరమేశ్వరుడు పరశురామేశ్వరుడిగా ఎందుకయ్యాడనే విషయంపై పలు పురాణ ఆధారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరించి తిరిగి తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడని తెలుస్తోంది. పాప ప్రాయశ్చిత్యం కోసం గుడిమల్లంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తపస్సు చేసేందుకొచ్చిన పరశురాముడు అక్కడ పూసే విచిత్రమైన వాసన వెదజల్లే పువ్వుతో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని పూజిస్తాడు. ఆ పువ్వును జంతువుల నుండి రక్షించేందుకు చిత్రసేనుడు అనే యక్షకుణ్ణి ఏర్పాటు చేసి అతడికి ప్రతిరోజు ఒక జంతువును ఆహారంగా ఇచ్చేవాడని, ఒకరోజు పరశురాముడు రాకమునిపే చిత్రసేనుడు స్వామివారికి ఆ పుష్పాన్ని సమర్పించడంతో అది పరశురాముడు చిత్రసేనుల యుద్ధానికి దారితీసింది. దాదాపు 14 ఏళ్లు సాగిన ఈ యుద్ధం ముగియకపోవడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి భక్తిని మెచ్చాడని, తరువాత 2గా విచ్ఛిన్నమైన శివుడు ఇద్దరిలో ఏకమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే లింగాకారంలో పరశురాముడు, చేతిలో వేటాడిన మృగంతో బ్రహ్మముఖంలో చిత్రసేనుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. 2600 సంవత్సరాల నాటి దేవాలయం అండి. మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. అగ్రదే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణురూపిణే శీఘ్రస్య శివరూపాయ త్రిమూర్తాయ నమో నమః. స్వామివారి యొక్క విగ్రహంలో కూడా కింద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నటువంటి దేవాలయం ఇది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు పురావస్తు శాఖ 1954 నుండి ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.